దేశీయ మార్కెట్లకు ట్రంప్ భయం పట్టుకుంది. అల్యూమినియం స్టీల్ ఎగుమతిపై 25% టారిఫ్ విధిస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటన మార్కెట్లను కుదిపేసింది. ట్రంప్ నిర్ణయం ట్రేడ్ వార్కు దారితీసే అవకాశం ఉందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దాంతో స్టాక్ మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 1000 పాయింట్లు, నిఫ్టీ 350 పాయింట్లకు పైగా కోల్పోయాయి. మంగళవారం స్టాక్ మార్కెట్ల పరిస్థితి దారుణంగా మారింది. ఒక్కరోజే 10 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అన్ని సూచీలు రెడ్ కలర్లోనే కనిపిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లంతా బేరమంటున్నారు. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. మార్కెట్ పడిపోవడానికి, అమ్మకాలకే మొగ్గు చూపడానికి ట్రంప్ భయమే ప్రధాన కారణం. ఇప్పటికే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25% టారిఫ్లు పెంచిన ట్రంప్ మరిన్ని టారిఫ్లు విధించనున్నారన్న వార్తలు మార్కెట్లో ఆందోళనకరంగా మారుతున్నాయి. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ ఆ పరంపరను కొనసాగిస్తున్నారు. లేటెస్ట్గా ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25% ట్యాక్సులు విధిస్తున్నట్లు ప్రకటించారు. కెనడా, మెక్సికో సహా ప్రపంచ దేశాలన్నింటికీ ఇది వర్తిస్తుందని ప్రకటించారు. దీనిపై ఆదేశాన్ని ఇస్తానని తెలియజేశారు. మరిన్ని రంగాల్లోనూ సుంకాలను ప్రకటిస్తామని వెల్లడించారు. అమెరికాపై ట్యాక్సులు విధించే దేశాల వస్తువులపై ప్రతి సుంకాలను విధిస్తానని తెలియజేశారు. ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై 130% పన్నులు విధిస్తుంటే అమెరికా ఏమీ విధించకపోవడం సరికాదనేది ట్రంప్ వాదన. ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ వాణిజ్య భాగస్వామి సంస్థల్లో ఆందోళన నెలకొంది. స్టాక్ మార్కెట్లు తీవ్రంగా నష్టపోయాయి. అయితే ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అమెరికా టారిఫ్ పెంచినా దాని ప్రభావం మన దేశంపై పెద్దగా ఉండదంటున్నారు. దేశీయ పరిశ్రమపై 25% టారిఫ్ ప్రభావం స్వల్పమే అని ఉక్కు కార్యదర్శి సందీప్ పౌడ్రిక్ అన్నారు. మన దేశం నుంచి అమెరికాకు తక్కువ పరిమాణంలోనే ఉక్కును ఎగుమతి చేయడం దీనికి ప్రధాన కారణంగా చెప్పారు. గత ఏడాది 145 మిలియన్ల టన్నులు స్టీల్ను భారత్ ఉత్పత్తి చేస్తే అందులో 95,000 టన్నులు మాత్రమే అమెరికాకు ఎగుమతి చేసింది భారత్. ఇంత మొత్తాన్ని అమెరికాకు ఎగుమతి చేయలేనంత మాత్రాన మన కంపెనీలకు ఏమీ ఇబ్బంది ఉండదని ఆయన అంటున్నారు. పైగా దేశీయంగా వినియోగం అధికంగా ఉన్నందున రానున్న సంవత్సరాలలో గిరాకీకి తగ్గట్టుగా సరఫరా చేయడం ఉక్కు పరిశ్రమలకే సాధ్యం కాదేమో అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2018లో ఉక్కు, అల్యూమినియంపై అమెరికా పన్ను విధించినప్పుడు భారత్ ప్రతిచర్యగా 29 అమెరికా ఉత్పత్తులపై టారిఫ్లు పెంచి అంతే సమానమైన ఆదాయాన్ని రాబట్టుకుంది. చాలా దేశాలు ఇతర దేశాల ఉత్పత్తులపై ఆంక్షలు విధిస్తున్నందున ఎగుమతులకు సమస్య ఏర్పడుతుందని పౌండ్రిక్ తెలిపారు. 2018లో వాణిజ్య యుద్ధం ప్రారంభమయ్యాక అమెరికాలోకి ఉక్కు, అల్యూమినియం దిగుమతులు పెరిగాయి. 2018లో ముడి ఉక్కు దిగుమతులు $31.1 బిలియన్ కాగా 2024లో $33 బిలియన్ పెరిగాయి. 2024లో అమెరికాకు అత్యధికంగా ఉక్కు ఎగుమతి చేసిన దేశాల్లో కెనడా, బ్రెజిల్, మెక్సికో దేశాలు తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. చైనా నుంచి $550 మిలియన్, భారత్ నుంచి $450 బిలియన్ విలువైన ఉక్కు ఎగుమతులు నమోదయ్యాయి. ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికా ఉక్కు తయారీ సంస్థలకు ప్రయోజనం ఉంటుందని అంచనాలున్నాయి.